సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 16th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, లోకములో చాలామందికి ఆత్మీయత డెప్త్ లేని వారికి, అలాగే అన్యులకు యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త, అలాగే ఆయన శిలువ మరణం, ఇవన్నీ కూడా వెరితనం కనిపిస్తాయి. ఎవరైతే ఆత్మీయ జ్ఞానం మనోనేత్రం తెరబడి ఉంటుందో అలాంటి వారికి దేవుని యొక్క శక్తి. అవును ప్రియులారా, లోకము ప్రభు యొక్క మహిమను చూడలేదు. లోకానికి ప్రభు మహిమ గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ తెలిసిన వారికి నరకం నుంచి పరలోకం వైపు ఒక మానవుని యొక్క ఆత్మను నడిపించుటకు పరలోక మహిమనిచ్చి పెట్టి తను రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీదకి ఆ మహానుభావుడు, ఆ దేవదేవుడు తన ప్రియకుమారుని ఈ భూమి మీద పంపించి నీకు నాకు బదులుగా మన పాప శాపాలని ఆయన మీద మోపి ఆ కలువరి శిలువలో మరణానికి అప్పగించారు. ఆయన మరణము మనకు జీవము. ఆయన పునరుద్ధానము మనకు నిరీక్షణ. ఈ కృపగల డోర్సు దేవుడు ఓపెన్ చేశారు. మన శాపాన్ని శిలువలో కొట్టివేశారు. కాబట్టి ఇది అర్థమైన వాడికి దేవుని యొక్క శక్తి, దైవరాజ్య ప్రవేశము. అంతేకాదు, ఇక్కడ కూడా అన్ని విషయాలలో ఆశీర్వాదం, దీవెన, సమృద్ధి, సమాధానం ఉన్నాయి. కనుక ఇలాంటి లోతైన విషయాలు, మర్మాలు ఈ వారం నుంచే, ఈ సండే నుంచే ధ్యానిద్దాం. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులు అనేకులు లెంట్ డేస్ అనే 40 రోజులు సిలువను గురించి ధ్యానిస్తారు. ధ్యానించడం మంచిదే, కానీ అందులో ఉన్న శక్తిని పొందాలి, అందులో ఉన్న విజయాన్ని ఆస్వాదించాలి. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము గ్రేట్ విక్టరీ. కనుక ఆ విజయాల గురించి, వీటి గురించి ఈ వారం మనం వాక్యం స్టార్ట్ చేద్దాం. అలాగే వచ్చే వారం మరి మట్లాదివారం ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్ ఉంటుంది కాబట్టి ఈ వారం నుంచే స్టార్ట్ చేద్దాం. వేలాదిగా తల్లిరండి, దైవశక్తిని పొందుదాం. అంతేకాదు చేతులు ఆయిల్ పోసి అన్నింటిని ప్రేస్ చేస్తున్నాం. ఈ ప్రేస్ మిస్ కావద్దు. నువ్వు చేయనిదల్లా సఫలపరచబడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి విజయాన్ని ఇచ్చునుగాక. ఓటమి నుంచి, దరిద్రం నుంచి, చీకటి నుంచి, వ్యాధుల నుంచి, సమస్య నుంచి దేవుడు విడిపించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. మన ఆరాధన సమయంలో రేపటి దిన మందు ఉదయం మొదటి ఆరాధన 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి, సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటలకి ఆరంభించబడను. అడ్రస్ సర్కస్ గ్రౌండ్, భరత్నల్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. మీ స్నేహితులతో కలిసి రండి. ఈ సదవకాశాన్ని, అనంటింగ్ ప్రీస్ని మిస్ కావద్దు. అలాగే ఈ సండే జాబ్ లేని వాళ్ళ కోసం, జాబ్స్ కోసం, అలాగే ఐస్ కోసం, అలాగే బిజినెస్ పీపుల్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రభా, సిలువను గుర్చిన వార్త తెలియని వారికి వెరితనం. నామకాదులని ఆమెలు తీసుకోవచ్చు, కానీ రక్షింపబడిన మాకు, అభిషేకించబడిన మాకు అది దైవశక్తి అని మేము గ్రహించి ఇంకా లోతుగా అడుగులు వేసి నీ సిలువ శక్తిని, పునరుద్ధాన బలమును పొందుకునే భాగ్యమును, కృపను మాకు దయచేయండి. ఈ సండే బలమైన వాక్య సందేశం మాకు అందించండి. శక్తితో, అభిషేకంతో నింపి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. బోసోడు మదన స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయన అన్నపూర్ణ సహోదరిని సంపూర్ణంగా ఆరోగ్యాన్ని, స్వస్థతనివ్వండి. ఎవరు అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి. మీ గాయాల్లో మాకు స్వస్థ ఉంది. మేమేం శ్రమపడాలి ప్రభావ? మీ కృప మాతో ఉంచండి. మా ప్రియులు ఎవరు బలహీనంగా ఉన్న, ఏ జ్వరమైన ఏదైనా తీసేసి స్వస్థపరచండి. ఎవరికి జాబ్ లేదు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి జాబ్స్ కూడా ఐక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. పర్మనెంట్ కావాలా, శాలరీస్ బిజినెస్ పీపుల్ దీవించండి. ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. మందిరం కోసం తీర్మానం కలిగి ఉన్నాం ప్రభా. కృపనిచ్చి డోర్స్ ఓపెన్ చేసి, మార్గాలు సరళం చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th, ఇంటర్, నేను ఆయా డిగ్రీ ఎగ్జామ్స్, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారిని దీవించి వాటిలో కృపతోడయించి అందరూ సక్సెస్ అయ్యి నీ దీవెన పొందే భాగ్యం నుంచి మహిమ చెందండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుప్రసవాలు ఇవ్వండి. మ్యారేజ్లు అవ్వాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. గృహాలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయగలుగుతాం, లోకాన్ని స్వార్థ నిబుద్దాం. అలాగే రేపు మధ్యాహ్నం 3rd వర్షిప్ తర్వాత కూడా స్పాన్సర్ మీట్ కలదు. ఎవరైతే గుప్పిలిపుతున్నారో నన్ను కలిసి ప్రేయర్ చేయించుకుంటున్నారో, ఆత్మను సంపాదించిన ఆ దీవెన, అలాగే నన్ను కలిసి ప్రేయర్ చేసిన అద్భుతాలు, స్వస్థతలు ప్రభు అనేకమంది చేస్తున్నారు. ఆ కృపను అనుగ్రహించునుగాక. అలాగే మందిర స్థలం కోసం బలంగా ప్రేయర్ చేద్దాం. ఈ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి, బలమైన దైవ కార్యాలు జరుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.